జగన్ టైంలో అప్పుల మీద తప్పుడు లెక్కలు రాసి తప్పుడు ప్రచారాలు చేశారు. 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పని ఈనాడు బ్యానర్ హెడ్డింగ్ పెట్టింది, ఎవరో చెప్పారన్న పేరుతో. ఆ తర్వాత వీళ్ళే అవును నిజమే అని రాసుకొచ్చేశారు. 1000 కోట్ల అప్పు చేస్తే 1,00,000 కోట్ల తరహా ప్రచారం చేశారు. అదే ఇప్పుడు నిజంగా అప్పు అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువ చేస్తున్నా సరే దాన్ని నిధుల సమీకరణ కింద రాయడం అన్నటువంటిది నీచ పత్రిక అయినటువంటి ఈనాడుకే చెల్లింది. తాజాగా రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన పన్నుల రాబడిలో సగం మేర ఖజానాకి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాష్ట్ర పన్నుల రాబడి 1,66,573 కోట్లు అంచనా వేస్తే అక్టోబర్ నెలాఖరికి 82,983 కోట్లు వచ్చేసింది. 7 నెలల్లో సగం రాబడి వచ్చేసింది. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లో 52.49%, అమ్మకం పన్నులో 49.10%, కేంద్ర పన్నుల్లో వాటా 56% సాధించింది. మొత్తం మీద రాష్ట్ర రెవెన్యూ రాబడి 91,638 కోట్లకు చేరింది. ఇది ఏడాది మొత్తం అంచనాల్లో 42.04%. మొన్న జగన్ చెప్పుకొచ్చాడు కదా, దాంట్లో తగ్గిపోతుంది అంతకు ముందు కంటే, కాదు ఎక్కువే అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు వాస్తవంగా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 8 నెలలు. 8 నెలల్లో అంటే ఏంటి, దాదాపు 3 వంతులు అయిపోయింది. ఇక్కడ హాఫే వచ్చింది. అయినా అది గొప్పగా అది ఆ ముక్క రాకుండా జాగ్రత్తగా రాశారనమాట. 49% అంటే 30 రావాల్సిన చోట 40 బేస్లే వచ్చినా గొప్పగా రాశారు. అదే వీళ్ళ నీచత్వ జర్నలిజానికి స్పెషాలిటీ. ఇకపోతే అప్పులు 67,283 కోట్ల రూపాయలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 79,926 కోట్ల నికర అప్పు తీసుకుంటామని బడ్జెట్ అంచనాలో వేశారట. ఇప్పటికి 67,283 తీసుకున్నారు. నికర రుణం కాగు లెక్కలో చూపించారు. ఇందులో 37,178 కోట్ల నికర ప్రజా రుణం, మరో 30,104 కోట్ల నికర ప్రజా ఖాతా మొత్తాలు. ఈ పదాలేంటి ఇంతకుముందు జగన్ టైంలో ఎందుకు రాయలేదు? రాయరు అంతే. మా నీచి జర్నలిజం ఇట్లాగే ఉంటుందని చెప్తారనమాట. రెండు కలిపితే 67,000 కోట్లు, 79,000 కోట్లు ఏడాదిలో తీసుకోవాలనుకున్నప్పు ఈ 9 నెలల కాలంలో 67,000 కోట్ల రూపాయలు తీసేసుకున్నారు. అదే జగన్ టైంలో 45,000 కోట్ల అప్పు తీసుకుంటే రచ్చ చేసేవాళ్ళు. ఇంకోటి దీన్ని ఈ మొత్తం కలిపేసేసంట 91,638 కోట్ల రెవెన్యూ రాబడి 7 నెలల్లోనే సాధించారు. ఏది అప్పు 60,000 కోట్లు తీసుకుంటే అది రెవెన్యూ రాబడట వీళ్ళకి. వీళ్ళ వార్తలు, వీళ్ళ వ్యవహార శైలి ఇలా ఉంటాయి అన్నమాట.